స్లిప్ అంటారు దాన్ని. ఫ్రాయిడ్, సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్ ఉంటాడు, చాలా ఫేమస్ వరల్డ్ సైకాలజిస్ట్. ఆయన చెప్పినటువంటి విషయం ఫ్రాయిడ్ స్లిప్. బహుశా రేవంత్ రెడ్డికి ఈ రకం ఫ్రాయిడ్ స్లిప్ అవుతున్నాడేమో అనిపిస్తున్నది. అచేతనత్వంలో ఒక్కోసారి కొన్ని అనుకుంటుంటాం, అవి బయటికి చెప్పొద్దని చెప్పేసి. అవి ఒకసారి మీటింగ్లో కూర్చున్నప్పుడు భావోద్వేగానికి గురైనప్పుడు చేతనత్వంలోకి వస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. దాన్నే ఫ్రాయిడ్ స్లిప్ అని అంటారు. బహుశా ఈ డిసీజ్ ఇవాళ రేవంత్ రెడ్డికి వచ్చిందేమని చెప్పేసి అనిపిస్తూ ఉంది. బహుశా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది చర్చ చేసుకుంటున్నారు. తర్వాత నేను ఏమిటికి పోయిండా, ఆయన విహారయాత్రకు పోయిండా, లేకపోతే దోస్తులను కలిసి దావత్ చేసుకుంటాను పోయిండా? ఏం చేసిండు ఆయన? వనపర్తికి పోయిండు, పాత దోస్తులను కలుసుకున్నాడు, ఆడ తిన్నాడు, ఇంకొక ఆడికి పోయిండు, ఇంకొకడు పెట్టుకుండు. కాలి చివరికి ఆ ప్లేసు పోయి ఆవేశంగా ఉగ్ర రూపంతో చెమటలు గారుతుంటే ఎందుకు పోయిండు? ఏం మాట్లాడుతున్నాను కూడా? ఒక ఎన్డీఆర్ఎఫ్ సైంటిస్ట్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇంత పెద్ద టన్నల్ ఎక్కడ కూడా సాధ్యం కాదు, ఇది ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రంటే అర్థం చేసుకున్నాడో తెలియకుండా వరల్డ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టు, వరల్డ్ బిగ్గెస్ట్ టన్నల్ అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఏమర్థమైందో రేవంత్ రెడ్డికి అర్థం కాలే. ఇటువంటి టన్నల్ ఎక్కడ ఉండదు, చేయకూడదు అన్నాడు ఎన్డీఆర్ఎఫ్ ఒక సైంటిస్టు. దాన్ని అది పూర్తి అయిందో లేదో చిట్చాట్ మాట్లాడుతూ ఇది వరల్డ్ బిగ్గెస్ట్ టన్నల్ అట. అందుకని దరిద్రం ఆలోచన చేసింది. ఒక 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్టు సొరంగం దొవ్వి ఆపేసిన తర్వాత రకరకాల మౌంటైన్ లేకపోతే ఒక పర్వతం కింద లేకపోతే ఒక కొండ కింద సొరంగం దొవ్వి ఒక 5 సంవత్సరాలు ఆగితే రకరకాల మార్పులు వస్తాయి. జియోగ్రఫికల్ సర్వేలు అంటే విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి. విండ్ వెలాసిటీ కాంచి మొదలుపెట్టుకుంటే భూమి పొరలలో మార్పులు అనేకం వస్తాయి. మళ్ళీ కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఏ ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికైనా మళ్ళీ దీన్ని ఒకసారి రీస్ట్రక్చర్ చేసుకోవాలా, డిపిఆర్ చేసుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోకుండా కేసీఆర్ కాళేశ్వరం నాశనం చేసింది కాబట్టి నేను ఎస్ఎల్బీసీ నాశనం చేస్తానని చెప్పేసి హుటిన పాతవానికే కాంట్రాక్ట్ జమ చేసేసి ఎక్సలేషన్ చేసేసి ఇవాళ ఆ ఉపద్రవానికి కారణమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి. దాన్ని కప్పిపుచ్చుకుంటేందుకు ఇష్టం వచ్చినట్లు ఎడా పెడా ఎవరిని పడితే ఆడ అసహనం అంతా వెళ్ళగక్కుతా ఉండు. కప్పం కట్టనీకి ఇవాళ ఢిల్లీ రెడీగా ఉంది, వాళ్ళ ఖర్చులు ఎత్తలేవు. రాహుల్ గాంధీకి టీం ఏం సంగతి ఈ నెల ఇచ్చే బకాయిలు ఇస్తలేవు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. ఇక్కడేమో ప్రాజెక్టు అనుకున్న ప్రాజెక్టు కుంగిపోయింది, అక్కడి నుంచి బయటికి వెళ్ళనీకే ఇబ్బంది పడుతూ ఉంది. ఇవన్నిటిని ఆలోచన చేసుకోకుండా మొత్తం అసహనంతో అసంతృప్తితోటి నా పదవి ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. తర్వాత ఇవాళ మొన్న చూసిన టీవీలో మా అన్న వస్తే మేము లేచిన వాళ్ళు వాడతాం, ఎమ్మెల్యే మాకు గౌరవం ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తుంటే ఇటు పక్క తుమ్మల నాగేశ్వరరావు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే ఎవడో వస్తున్నాడు పోతున్నాడు అని చెప్పేసి నిమ్మలంగా కూర్చొని అట్నే మాట్లాడుతున్నారు. ఈయన చేతి జరుపుకొని ఈయనే కూర్చుంటున్నాడు. ఆ రకంగా ఇలా మంత్రివర్గం ఉంది. మంత్రివర్గంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విలువ లేదు, ఎవరు కూడా విలువిస్తలేరు. ఈయనను పూర్తిగా పక్కకు పాతరేసినట్టు కనపడతా ఉంది, పక్కకు మూలకేసినట్టు కనపడతా ఉంది. అందుకోసమే ఈ అసహనం మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దీని తర్వాత ఈ మధ్యకాలంలో నిన్న మాట్లాడిన అనుకుంటా, మోడీ మంచోడే కానీ కిషన్ రెడ్డి చెడ్డోడు. రాహుల్ గాంధీకి తెలిసిందా ఈ మాట అంటున్నాను? రాహుల్ గాంధీ ముందర మాట్లాడతావా? రాహుల్ గాంధీకి ఈ విషయం తెలుసా? తెలిసింటో ఒకసారి పోయి ఇవాళ పోయినావు కదా ఆయన ముందర మోడీ మంచోడు అని చెప్పేసి మాట్లాడు. సిగ్గు శరం ఉండాలి. మోడీ ఎట్లా మంచోడు అవుతాడు, కిషన్ రెడ్డి ఎట్లా చెడ్డోడు అవుతాడు? ఒక మంత్రివర్గంలో ఉండలేరా? ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా అంటే తెలంగాణ ప్రజలైతే చిల్లరగా మాట్లాడుకుంటున్నారు. ఇంత చిచోర ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదంటున్నారు, ఇంత సన్నాస ముఖ్యమంత్రిని మేము ఎక్కడ చూడలేదంటున్నారు. నువ్వు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నువ్వు ఏమైనా డెలివరీ చేసినవా? ఈ తెలంగాణ రాష్ట్రంలో 15 నెలలు 14 నెలలు పూర్తి అయింది. ఏ ఒక్క ప్రాజెక్ట్ అని అప్రూవల్ తీసుకున్నావా? ఏది లేదు. చెప్పింది ఏది కూడా చేతగాక
ప్రజలకు పోలేక ఇష్టం వచ్చినట్టు కసుబుసులాడుతున్నటువంటి విషయం మనకు కనపడతా ఉంది. ఈయన మంత్రివర్గం, ఈయన తిరుగుంటే ఈయన మంత్రివర్గం తన్నలు కూలిపోయి ఏమో జనం లోపల 8 మంది చచ్చిపోయి ఉంటే ఇబ్బంది పడి ఉంటే ఆయన అప్పుడే విదేశాల నుంచో సౌదీకో దుబాయ్కో పోయి వచ్చి ఆయన మంత్రి, జిల్లా మంత్రి ఏం మాట్లాడతాడు? వాటర్ నీళ్లు కలిసిపోయినాయట. అరే మంత్రి ఏంది, వాటర్ నీళ్లు కలిసిపోయినాయి, ఏమైనా క్వార్టర్ బాటిలా కలవా? వాటర్ నీళ్లు కలిసిపోయినాయట. అరే ఏం మాట్లాడుతున్నారో మంత్రులు. ఇంకొక అడుగు ముందరికేస్తే ఆడ సహాయ చర్యలకు పోయినోడు చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై చేసుకొని తింటుంటారు. సిగ్గుండాల మంత్రులకు. ఈ రాష్ట్రానికి ఏం సమాధానం చెప్పాలనుకుంటారు వాళ్ళు? ఈ ప్రజలకు ఏమి దారి చూపాలనుకుంటారు? వాడేమో ఫిష్ ఫ్రై తింటుంటాడు, వాడు వాటర్ నీళ్ళు అంటుంటాడు. వాటర్ ఇంకోటికంట ఆ టన్నాలో చచ్చిపోయి బతుకు వాళ్ళు ఉన్నారో లేరో మనకు తెలియకుంటుంటే పెళ్ళానికి ఫోన్ చేసినట్ట వీడు విన్నాడట. అరే మంత్రి ఎట్లయిందా? నీదు మంత్రి, నువ్వు సీఎం, నీ కింద మంత్రులు, నీదో క్యాబినెట్, నీదో సకదనం. ఈ రకంగా ఇవాళ అబాసుపాలైపోయింది ఈ రాష్ట్రం. దేశంలో అబాసుపాలైపోయినటువంటి మంత్రివర్గం, ముఖ్యమంత్రి ఎవరు అన్నారంటే రేవంత్ రెడ్డి చెప్తే ఎవరు ఉండరనేటువంటి విషయం ఈ సందర్భం మీకు చెప్పదలుచుకున్నాం. తర్వాత పొద్దున్న లేస్తే కిషన్ రెడ్డి గారు నీలక 10 పార్టీలు మారిండా? ఏ అవకాశం వస్తే అది సిగ్గు, ఎగ్గు, లజ్జ, సీము, నెత్తురు ఏది లేకుండా ఒక జెడ్పీటీసీలో ఒక పార్టీ, ఎమ్మెల్యే ఒక పార్టీ, ఎంపీ ఒక పార్టీ, ముఖ్యమంత్రి ఒక పార్టీ. అంటే నువ్వే ఇవన్నీ మారి ఇలా నికార్సైనటువంటి కార్యకర్తలం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ గారి పైన మీలక ఒళ్ళు దాచుకొని అవాకులు చెవాకులు మాట్లాడి పదవులు తెచ్చుకోలే. రక్తాన్ని మరిగించి పార్టీ కోసం, కార్యకర్తల కోసం కష్టపడితే అలా స్థాయికి వచ్చారు. నీలక ఇష్టానుసారంగా పార్టీలు మారి ఏది పడితే అది చేసి, అంటే నీచమైనటువంటి పనులన్నీ చేసి ఎప్పుడు కూడా పార్టీలకు రాలేదు, పార్టీలో పెద్ద కాలేదు. మాటలు మాట్లాడితే కొంచెం నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే మంచిదన్నటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. తర్వాత ఈ మధ్యకాలం